ఒక్కరోజు మాతో కలిసి ఉండండి అని కేటీఆర్ ఈటలను ఆహ్వానిస్తూ మూసీ పక్కన ఏర్పాట్లు, మూసీ పరివాహక ప్రజల అరేంజ్మెంట్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అంటూ ఇగో ఇక్కడ చూడండి. ఈటల రాజేందరు కేటీఆర్ మూసీ పరివాహకంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో సో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఇబ్బందుల పాలు అవుతూ ఉన్నారు. అందుకోసము వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మాట్లాడే ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా బీఆర్ఎస్ నుంచి ఈయన, బీజేపీ నుంచి ఈయన ఎవరైతే ఫైట్ చేస్తున్నారో ఆ ప్రజల కోసము వాళ్ళే పోస్టర్ వేసినట్టుగా వేసిర్రు. అబ్బా ఇక్కడ గమ్మత్ పోస్టర్ ఒకటి పడ్డది. మీరు ఇక్కడ ఉండుర్రి తెలుస్తుంది అని పోస్టర్లు వేసిర్రు. ఎవరన్నా ప్రజలు వేస్తారా? నాకైతే పెద్ద డౌట్. పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు అంటారు కదా, మరి ఇది 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 ఏం ఆర్టిస్టులు వేసిర్రుడా? ఎవరేస్తే ఇట్లా జరుగుతుంది? ఒకవేళ వీళ్ళకే ఇది ఆలోచన ఉండి ఉంటే గతంలో అధికారంలో ఉన్న వీళ్ళనే అప్పుడే అడిగేటోళ్ళు కదా. అసలు ఇప్పటిదాకా ఆ మూసీ ప్రాంతంలో ఉన్న ప్రజలు సామాన్యులు బాధపడుతుంటే ఈ పాటికి ప్రభుత్వం మీద ఎప్పుడో ఒత్తిడి తెచ్చి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇయ్యి, మేము ఇక్కడ ఉండలేకపోతా ఉన్నామని వాళ్ళే అడిగేటోళ్ళు కదా. ఇలా దీన్ని రివర్స్లో చూపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఏమాయా మీరు ఉండు చూడరు మీకు తెలుస్తుందని చెప్తా ఉన్నారు. ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ ప్రభుత్వం చెప్పిందని పోయేటోళ్ళు అట్లా మాట్లాడి ఉండొచ్చు, అంతే తప్ప వాళ్ళు ఏళ్ళకేళ్ళు అక్కడనే ఉండి ఇల్లులు కట్టుకొని ఇలా ఇడికెళ్ళి మా శవాల మీదకెళ్ళే బుల్డోజర్లు పోవాలి తప్ప మా దగ్గరికి రాకూడదని చెప్పి ఆళ్ళేడుస్తుంటే ఇక్కడ మాత్రం లేదు లేదు అడికెళ్ళి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. ఇదంతా కృత్రిమంగా క్రియేట్ చేసిందని చెప్పడానికి ఈ పత్రికలో ఈ వార్త వచ్చింది. చూడుర్రిగా ఎట్లా ఉన్నా చూడుర్రి. ఏడికెళ్ళి ఏడికి తీసుకొస్తారంటే ఏదైనా మ్యానిపులేట్ చేయగలుగుతారు, ఎవరినైనా పిచ్చోని చేయగలుగుతారు. ఇక్కడ చూడండి, ఇలా వాళ్ళని మీరు ఉంటే తెలుస్తుంది, మేము వెళ్ళిపోతాం ఇడికెళ్ళని వాళ్ళే అడుగుతున్నట్టుగా ఈ పత్రిక రాసిర్రు. ఇట్లా ఇదే నిజమైతే ఎవ్వడు మాట్లాడద్దు, మరి ఎవడు ఏడవద్దు. మరి అరే మా ఇల్లులు పోతున్నాయి, మా జాగాలు పోతున్నాయి, మమ్మల్ని ఇడికి నిలగొడతారా అని చెప్పి ఎవరు కూడా ఏడవద్దు. మీరు కన్విన్స్ చేస్తే గట్ల కన్విన్స్ చేయరు, కానీ పిచ్చిగా అంటే సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డిని తిట్టిపిచ్చిరని మళ్ళీ రివర్స్లో వీళ్ళిద్దరిని ఏదో అనిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితి ఉంటే వాళ్ళంతా వెళ్ళిపోతే మాకెందుకయ్యా, మీడియాగా నాకెందుకు, ఈటల రాజేందర్కి ఎందుకు, కేటీఆర్కి ఎందుకు, అసలు బీఆర్ఎస్కు బీజేపీకి ఏమక్కరా? ప్రభుత్వం మీరు కనుక వాళ్ళని హ్యాపీగా వేరే చోటికి మంచిగా తరలిచ్చి వాళ్ళకు అనుకూలంగా అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఇచ్చి పంపిస్తూ ఉంటే వాళ్ళు ఒప్పుకున్నట్టయితే మధ్యలో మాకేం నొప్పాయా? ఇప్పుడు ప్రభుత్వము ప్రజలు ఒప్పుకున్నాక మధ్యలో ప్రతిపక్షాలకు మీడియాకి ఏమక్కరా? ప్రజలు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారనే కదా ఇలా టాపిక్ వచ్చింది. అసలు ముచ్చట ఇది అర్థం కావాలి చాలామందికి.